బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్ర కలకలం చెలరేగింది. ధర్మవరంలో ఐబీ అధికారులు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నూర్ మహమ్మద్ కు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. వారితో ఫోన్లో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఇవాళ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నూర్ మహమ్మద్ ధర్మవరంలోని కోటా కాలనీలో కొన్నాళ్లుగా నివాసముంటూ స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అతడి దగ్గర 16 సిమ్ కార్డులను గుర్తించారు ఐబీ అధికారులు. నూర్ సోషల్ మీడియా అకౌంట్లపైన ఆరా తీస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో తీవ్రవాద కదలికలు కలకలపై గత 3 రోజుల క్రితం ఎన్ఐఏ అధికారులు ధర్మపట్నంలోని హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్న నూర్ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకి నూర్ మహమ్మద్ నివసిస్తున్న కోట నివాసంలోని అతని నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ 16 సిమ్ కార్డులతో పాటు అనేక నమూనాలు లభిస్తున్న పలు వస్తువులు కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే నూర్ మహమ్మద్ అనే వ్యక్తి గత కొంతకాలంగా పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాదులతో ఫోన్లో మాట్లాడుతూ చాటింగ్ చేస్తున్నట్టు కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల క్రితమే అతన్ని ధర్మవరం పట్టణానికి సీక్రెట్ గా వచ్చే అధికారులు అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. అతన్ని ఎక్కడ తీసుకెళ్లారో ఎక్కడ విచారిస్తున్నా అతను నూర్ మహమ్మద్ పాకిస్తాన్ తీవ్రవాదులతో చాటింగ్ చేశారు. అతను ఫేస్బుక్ అకౌంట్లు సోషల్ మీడియా అకౌంట్లు కూడా మొత్తం ఆరాధిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అతను ఎక్కడ విచారిస్తున్నా అని కూడా ఇంకా బయటికి చెప్పలేదు ఎన్ఐఏ అధికారులు. పోలీసులు కూడా మేమంతా ఇది పైన తర్వాత చెప్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. హరీష, జగదీష్, అంటే ఎన్నేళ్లుగా నూర్ మహమ్మద్ అక్కడ నివాసం ఉంటున్నాడా? అతను ఒక్కడే అక్కడ ఉంటున్నాడా? అతనితో పాటు ఇంకెవరైనా కలిసి ఉంటున్నారా? హరీష, గత ధర్మపట్నంలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తి కోట వీధిలో గత కొంతకాలంగా అంటే దాదాపు 3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ బట్టంలో అతను గత కొంతకాలంగా 6 నెలల నుంచి భార్య పిల్లలతో కూడా గొడవపడి బయట ఒంటరిగా ఉంటున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఈ బట్టంలోనే ఇతను తీవ్రవాదులతో ఎప్పటి నుంచి చాటింగ్ చేశాడు, ఎక్కడెక్కడ ఇంకా ఎవరితో పాకిస్తాన్ తో కాకుండా బయట వాళ్ళతో కూడా ఎవరితో చాటింగ్ చేస్తాను పూర్తి సమాచారం మనకు పోలీసులు కానీ అధికారులు తెలుస్తుంది. ఇతను అంతకాలంగా హోటల్లో పనిచేస్తూ మార్కెట్ యార్డ్లో నాకు హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. అక్కడ పాలిస్తా అంతా హోటల్ వాళ్ళని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇతను ఇంతకాలంగా మీ దగ్గర పనిచేస్తున్నారు, ఇక్కడ ఇతని దగ్గర ఎవరెవరైనా వచ్చి కలిసారా లేదా అన్న దాని మీద పూర్తిగా విచారణ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది అని చెప్పొచ్చు. హరీష, జగదీష్, అంటే ఇతను దేని గురించి అయినా ప్లాన్ చేస్తున్నట్లుగా ఐబీ అధికారులు గుర్తించడం జరిగింది. అంటే ప్రాథమికంగా వారు వెల్లడిస్తున్న విషయాలు ఏంటి నూర్ మహమ్మద్ కి సంబంధించి? నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ధర్మవరం పట్టణం నుంచి పాకిస్తాన్ తీవ్రవాదులతో ఫోన్లో చాటింగ్ చేశారు. కొంతకాలంగా ఫోన్లో చాటింగ్ చేస్తూ ఫోన్లో సంభాషించినట్టు కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అన్ని అధికారులు అతని కోసం గాలించి గత 3 రోజుల క్రితం ధర్మవరం పట్టణానికి వచ్చి అతన్ని సీక్రెట్ గా అదుపులో తీసుకుని వెళ్ళినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అతను ఎక్కడ విచారించినారు ఏమి అంటే నూర్ మహమ్మద్ ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇతను ఒకటే చేశారా, ఇంకా ఎవరైనా ఉన్నారా, టీం ఏమన్నా ఉందా అన్న దాని మీద కూడా పూర్తిగా పోలీసులు విచారణ చేయాల్సింది. ఈ నేపథ్యంలోనే ధర్మవరం పోలీసులు కూడా ఈ రోజు ఉదయం సరౌండింగ్ లో అనే అతను నూర్ మహమ్మద్ పనిచేసే హోటల్ యజమాని కూడా చుట్టుపక్కల అతనితో ఎవరో కలిసారు వాళ్ళని కూడా విచారించినట్టుగా సమాచారం ఉంది. అతని ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు 16 సిమ్ కార్డులు అంటే ఈ సిమ్ కార్డులు ఎవరి పేరు మీద తీసుకున్నారు, ఈ సిమ్ కార్డులతో ఈ నెంబర్లతో ఎవరెవరికి చాటింగ్ చేసి ఎవరితో ఫోన్లో మాట్లాడారు అనే పూర్తి విషయాలు కూడా విచారించి దాన్ని నిగ్గు తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. హరీష్, రైట్, థ్యాంక్ యూ జగదీష్.